గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ నెల 20 వరకు జరిగే కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం 30,000 పనులు చేపట్టాల్సి ఉండగా పెండింగ్ లో ఉన్న 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల మేర తార్ రోడ్లు ఉన్నాయి. ఇక వీటితో పాటు రైతులకు ఉపయోగపడేలా పంట కుంటలు, పశువుల షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణ పనులను చేపట్టబోతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల పేరిట నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించారు. దీనికి వరల్డ్ రికార్డ్ దక్కింది. ఇక అప్పటికి సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లెల్లో పనులు చేపట్టబోతున్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో 4,500 కోట్ల రూపాయల నిధులతో 30,000 పనులను చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది. కార్యక్రమ నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులు, జిల్లాల కలెక్టర్లతో కొద్ది రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేటి నుంచి 20వ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా అన్ని రకాల పనులకు భూమి పూజ చేయాలని సూచించారు. శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని, సర్పంచులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఇక ఈ ఆర్థిక ఏడాదిలో 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 65,000 ఎకరాల ఉద్యాన పంటల సాగు, 25,000 నీటి కుంటలు, 22,525 గోకులాలు నిర్మించనున్నారు. అలాగే 30,000 ఎకరాల్లో నీటి నిల్వకు ఉపయోగపడే ట్రెంచ్లను తవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే 200 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 50 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 53,257 ఎకరాలు హార్టికల్చర్, 11,512 ఫార్మా పౌండ్లు, 1,900 గోకులాలు, 20,145 ఎకరాలు ట్రెంచ్లు పూర్తి చేశారు. ఇక మిగతా పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయబోతున్నారు. పల్లె పండుగ వారోత్సవాల్లో ఉపాధి హామీ పనుల ఉపయోగంపై ప్రజలకు తెలియజేస్తారు. శ్రీ కొల్లు రవీంద్ర గారికి శ్రీ కొల్లు రవీంద్ర గారు రాష్ట్ర భూగర్భ గనులు మరియు ఎక్సైజ్ శాఖ మార్చులు వీరికి పర్యావరణ హితమైన మొక్కను అందజేస్తారు. ఎంపీడీఓ కంకిపాడు. గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మచిలీపట్నం శ్రీ వల్లభనేని బాలశౌరి గారికి డిపిఓ గారు పర్యావరణ హితమైన మొక్కను అందజేస్తారు. ఇప్పుడు జ్యోతి ప్రకాశనంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జ్యోతి ప్రకాశనం. జ్యోతి ప్రకాశనం మునుపెన్నడూ లేని విధంగా గావిస్తూ